आदित्यो रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिः तीक्ष्णांशं हिरोभिः 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుండి కర్కాటకాన్ని మారుతాడు. గురువు అనగా సకల విద్యలకి కారకుడు గురువు. గురువు ఎప్పుడు కూడా ఎవరిని దండించే స్వభావం కాదు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టడం, అటువంటి పనులు గురువు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఎంత మూర్ఖుడైనా కూడా వాడు బాగా చదువుకుని తనంతటిగా వాడు కావాలని కోరుకుంటాడు. కానీ వాడేం పాడైపోవాలని, వాడు ఏదో పనికి రాకుండా చేయాలని అటువంటి దృష్టి గురువుది కాదు. ఆ స్వభావమే కాదు, కొంతమందికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది తన దగ్గర పనిచేస్తూ ఉండి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు పాడైపోయి తను బాగుపడాలనుకుంటారు. ఇట్లా దురాగతమైన స్వభావాలే దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాలు ఉండేవాళ్ళు ఎవరంటే బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు, చాలా మేలు చేసే గ్రహాలు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకానికి గురువు మారాడు. కర్కాటకానికి గురువు ఉచ్చలో ఉన్నాడు. గురువు ఉచ్చలో ఉంటే ప్రతి గ్రహానికి కూడా లెక్క ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షేమని. 12, 1, 2, 4, 8 ఈ స్థానాలు అంటే తన రాశి దగ్గర నుంచి లెక్క ఎత్తే 12 అంటే మిథున రాశి, 1 అంటే కర్కాటక రాశి, 8 అంటే ధనుస్సు రాశి, 4 అంటే మీన రాశి. ఈ రాశుల్లో గురువు ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అంటే గురువు అని కాదు చెప్పింది, శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా ఆ రాశుల్లో ఉంటే శని ఉన్న రాశి దగ్గర నుంచి మరి 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి ఈ రాశుల్లో కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఉంటే చాలా నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు అంటారు. అయితే ఈ గురువు అంత మరి ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. కానీ అటువంటి బాధలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే ఎవరు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎవరికైనా ద్రోహం చేయొచ్చు, కానీ గురువుకు ద్రోహం చేయకూడదు. గురుద్రోహాన్ని మించింది పుట్టలేదు. తల్లికి కానీ గురువుకి కానీ ద్రోహం చేస్తే వాళ్ళెవరు కూడా మంచి వ్యక్తి అని అనడానికి ఎక్కడ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అటువంటి తల్లికో గురువుకో ద్రోహం చేస్తే మాత్రం తప్పనిసరిగా గురువు కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ దాదాపు అంత దురాగతమైన వాళ్ళు చాలా తక్కువ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటా అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి, సొంత రాశి కర్కాటక రాశి ఉండి వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను చేసుకున్న పాపం వల్లనే వచ్చిందని గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మరి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగిన శాంతి చేసుకొని కొంతైనా బాధ తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం కొంతైనా అనుభవించాల్సింది. అట్లా అనుభవించకపోతే అవి గ్రహాలు కాదు, మనం మనుషులకి పాటి గ్రహము. ఆ గ్రహాన్ని మనం పూజిస్తే అనుగ్రహము మన ఎందు అనుగ్రహం కలిగి ఉంటాయి ఆ గ్రహాలు. అదే కనుక మనం ఎటువంటి దోషం ఉన్నా కూడా ఏం చేయకుండా ఉంటే ఆగ్రహం. గ్రహానికి 3 రకాలు ఉన్నాయి: గ్రహం, ఆగ్రహం, అనుగ్రహం. అవి ఆగ్రహిస్తే మనం ఎందుకో తట్టుకోలేము. ఇవన్నీ కూడా
8 గ్రహాలు కూడా అష్టదిక్కులు చెప్పాలంటే 8 దిక్కుల్లో ఉన్నాయి. మధ్యలో సూర్యుడు ఉన్నాడు, నవగ్రహ మండపాల్లో కనబడుతుంది. ఈ దోషాలు ఇట్లా ఇబ్బంది పెడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జూన్ నెల 2వ తారీఖు వచ్చినటువంటి గురువు సంవత్సరం పాటు ఉంటాడు. వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం కూడా మరి సుఖపడాల్సిన టైమో కష్టపడాల్సిన టైమో మీరు ఆలోచించుకోవాలి. మరి అష్టమం 8 గంట ఉండగా ప్రాణకంటకుడు అంటారు. అయితే ప్రాణం మాత్రం తీయడు. ప్రాణం తీసుకున్నంత బాధ కలుగుతుంది. ఎక్కడన్నా అప్పులు ఉంటే తెచ్చుకోవాలి, ఇంట్లో తిండికి జరపాలి, ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళకి తప్పదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, మరి ఇంట్లో తిండికి గడపాలి, అప్పు చేసిన వాళ్ళకి అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యల్లో అంతా కూడా కాటాలాగా జాగ్రత్తగా ఎవరు కాదనకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు మీదే చేస్తాడు, అది మాత్రం నికరు. మరి ముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహరాశి చెప్పుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సింహరాశికి 12వ అష్టమంలో, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. సింహరాశికి అష్టమంలో శని, ద్వాదశంలో గురువు. ఇది చాలా సింహరాశికి అష్టమంలో గురువు మరి 12వ సింహరాశికి అష్టమంలో శని, సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశాంతే వ్యయోరిక్త, ద్వాదశంలో ఉన్న గురువు ఖర్చు విపరీతంగా పెంచుతాడు. రూపాయి పెట్టాల్సిన చోట 100 పెట్టాలి. అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టిస్తాడు. అష్టమంలో ఉన్నాడు గురువు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు, అష్టమంలో శని. చాలా కష్టదాయకంగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానిటువంటి బాధలు ఎక్కువగా సింహరాశికి కలుగుతాయి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఇది గోచారం కరెక్ట్ అవునా కాదో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా మరి గోచారం అనేది మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైమును బట్టి ఆ రోజున 2026 సంవత్సరం జూన్ నెల మరి 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఉచ్చలో ఉంటాడు గురువు. ఈ ఉచ్చ గురువు చాలా రకాలుగా ఉపయోగపడతాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇదివరకు బాగున్నాం అనుకున్నారు, కానీ రకరకాల బాధలు పడ్డారు. అప్పులతో బాధలు పడ్డారు, వివాహం ఇబ్బందులు పడ్డారు, చాలా రకాల అప్పులు చేశారు, అప్పులు తీర్చేయక ఇబ్బంది పడ్డారు. భార్యకు కావాల్సిన తెచ్చిపెట్టలేక భార్య అసంతృప్తితో కూడా బాధలు పడ్డారు. అన్నీ అయిపోయినాయి. జూన్ నెల 2వ తారీఖు గురువు మరి కర్కాటకానికి వచ్చాడు. ఈ కర్కాటకంలోకి గురువు వచ్చిన తర్వాత కర్కాటక రాశికి గురువు అధిపతి కాబట్టి వీళ్ళ జీవితమే మార్పు, చెప్పడానికి వీళ్ళని ఉచ్చస్థితిలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనమిచ్చిన మదమిచ్చును, మదమిచ్చిన దుర్గుణము మానక హెచ్చును. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణపు మానులవే మాని. డబ్బే అన్ని విధాల మనిషిని భ్రష్టు పట్టిస్తుంది. కాబట్టి ఈ టైంలో రాహు, శని, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, కేతుడు, ఇన్ని గ్రహాలు రవి ఒక్కడే 11 ఉంటున్నాడు.
కానీ ఈమె కల్లా చిన్న దెబ్బ, మరి ఒక స్త్రీ వల్ల మోసపోయి ఇబ్బంది పడే లక్షణాలు ఉన్నాయి. చివరికి ఇట్లాంటివాడు ఎట్లా అవుతాడంటే, ఇది చెడు అని తెలిసిన తర్వాత కూడా చివరికి తిండి తిట్టం మానుకొని, తల్లిదండ్రుల మాటలు వెనక తిండి మానుకొని సావుకు దగ్గరకు వచ్చి కూడా అది ఎక్కడో ఉంటుంది, ఒక్కసారి కనపడితే చాలు, ఒక్కసారి చూసి చచ్చిపోతానంటాడు. మరి స్త్రీ వ్యామోహంతో దురాగతమైంది. ఆమె చూడబోతే ఏమైంది, తల్లిదండ్రులు చస్తే కూడా బాధలేదనుకో. మరి భార్య రూపవతి శత్రుహోన అంటే రూపం అందమైన భార్య చేసుకోవద్దంటావా? అందమైన భార్య చేసుకోవాలి. స్త్రీలలో 4 జాతులు ఉన్నారు. పద్మిని, చిత్తిని, శంఖిని, ఇట్లా 4 రకాలు. పద్మిని జాతి స్త్రీ వెళ్తూ ఉంటే అంత కళ్ళిటి తిప్పుతూ ఉంటుంది. వీడు అనుకుంటున్నాను నన్ను చూస్తుంది అనుకుంటున్నాను. ఆమె యొక్క కళ్ళు అచ్చులు పట్టాలి. వీడు కుక్కెంబడబడ్డేటప్పుడు పడతాడు. వీడు లెక్క కూడా లేదు. నీతి స్త్రీ మాత్రం నీ అమ్మడబడుతుంది, నిన్ను నాశనం చేస్తుంది. అది తెలుసుకోలేక చాలా మంది నారదుడు, తర్వాత విశ్వామిత్రుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో చాలా బాధలు పడ్డారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సంవత్సరాల్లో స్త్రీ వ్యామోహంతో పెళ్ళైన వాడు కూడా పరస్త్రీ వ్యామోహంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క రవి తప్పితే ఏ గ్రహం బాగాలేదు. అయితే గురువు బాగాలేనట్టుగా కనబడుతోంది, కానీ ఉచ్చలో ఉన్న గురువు చాలా ఉపయోగపడతాడు. మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ముందుగా ఇది చూసిన తర్వాత, విన్న తర్వాత వెంటనే మీ జాతకం చూపించుకొని తగినటువంటి శాంతి చేసుకోండి. మానవుడికి 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 100 సంవత్సరాలు బతకదలుచుకున్నారో, మధ్యలో వెళ్ళిపోదలుచుకున్నారు, మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి జాగ్రత్త పడటం చాలా మంచిది. స్వస్తి.